ఏపీలో నేడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పరిశ్రమలు, ఇప్పటికే వచ్చిన కంపెనీల పురోగతిపై చర్చ. పేర్ని కుటుంబ గోడౌన్లో బియ్యం లెక్కలు తేల్చిన అధికారులు 7,577 బస్తాలు మాయమైనట్లు నిర్ధారణ. కొందరు అధికారులు నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి ఫ్యామిలీ. నంద్యాల జిల్లా బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు. ముందే సమాచారం తెలుసుకొని రికార్డులు దాచేసిన సిబ్బంది. 1,300 బస్తాల రేషన్ మాయమయ్యాయని అంచనా. నెల్లూరులోని న్యాయ కళాశాలలో విద్యార్థుల కుమ్ములాట. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల మధ్య గొడవ. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ. అనంతపురం జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. బొమ్మనహల్, కనేకల్, రాయదుర్గం మండలాల్లో బైకులు అపహరణ. 19 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామన్న పోలీసులు. మంచిర్యాల జిల్లా దేవాపూర్లో సిలిండర్ పేలుడు. పూరి గుడిసె దగ్ధం, మంటలను ఆర్పేసిన స్థానికులు. 50,000 ఆస్తి నష్టం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకొన్న మినీ డీసీఎం కారు. 2 గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు మీటింగ్. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపనున్న మంత్రివర్గం. రేపు ఢిల్లీలో మాజీ ప్రధాని అంత్యక్రియలు. శబరిమలలో వైభవంగా ముగిసిన మండల పూజ. చివరి రోజు పోటెత్తిన వేలాది మంది భక్తులు. ఈ నెల 30న సాయంత్రం నుంచి సంక్రాంతి వరకు మకర విలక్కు సీజన్ ప్రారంభం. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 71,260. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 77,740. లక్షకు చేరిన కిలో వెండి ధర. అల్లూరి జిల్లా ఏజెన్సీలో పెరిగిన చలి. దట్టంగా కురుస్తున్న పొగమంచు. పాడేరులో 13, మినుములూరులో 11 డిగ్రీలు నమోదు.